హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో కంటోన్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ కు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని రామకృష్ణ విమర్శించడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తాను పనిచేస్తున్నప్పటికీ నామినేటెడ్ సభ్యుడిగా గత 4 ఏళ్లుగా కొనసాగుతూ రామకృష్ణ చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను గాలి కుదిలేసి కాంట్రాక్టర్లకు రామకృష్ణ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. రామకృష్ణ మాట్లాడే మాటలు ప్రజలు విశ్వసించడం లేదని, ఆయన పిచ్చి తుగ్లక్ లాగా వ్యవహరిస్తూ రాజరిక పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ బోర్డ్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో బోర్డులో దాని గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అయినది సర్కులర్ ఎజెండాని పెట్టి దాంట్లో బోర్డులో పాస్ చేశారు. దాని మీద అడగడం జరిగింది. ఎందుకంటే ఏదైనా బోర్డు మీటింగ్లో పెట్టిన తర్వాత రెజల్యూషన్ పాస్ చేయాలి. ఇది బోర్డు మీటింగ్ లేకుండానే అర్జెంటుగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా అడగడం జరిగింది. దానికి వారు ఏదో రీజన్స్ చెప్పడం జరిగింది. బోర్డు మీటింగ్లో పెడితే ఏది అవసరం తెలుసుకొని మాట్లాడతామని చెప్పడం జరిగింది. దాని గురించి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. రెండవదికి వస్తే ఎలివేటెడ్ కారిడార్ గురించి చర్చకు వచ్చింది. ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు 200 ఫీట్ అవసరం, ఎందుకు ఇంతమంది ఇల్లులు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది, తక్కువ 100 ఫీట్ అయినాయి. అధికార పార్టీలు ఉండి ఈయన అధికార పార్టీ నుంచి కావాల్సిన నీళ్ళు తీసుకొచ్చిండా, టీపీటీ ఛార్జెస్ రద్దు చేసిండా, ఈయన ఏమి చేయలేకపోతే. ఈ పార్టీలు ఉంటేనేమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారిని తిట్టాలి, మళ్ళీ బీజేపీ పోతే కేటీఆర్ని తిట్టాలి, మళ్ళీ మల్లారెడ్డిని జోకర్ అనాలి, మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని పప్పు అనాలి. వాళ్ళు అనగానే 3 రోజులు ఈయన మీద ప్రెస్ మీట్ కొట్టి వాళ్ళు మాట్లాడితే ఈయన ఏటో బిజినెస్ చేసుకొని తిరుగుతాడు, కంటోన్మెంట్లో తిరగాడు. ఈయన వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాన్. ఈయన పాలిటిక్స్ బిజినెస్. ఎవరిని అమాయకులను తీసుకోవాలా, బలి చేయాలా, పాలిటిక్స్ తోటి డబ్బులు సంపాదించుకోవాలా. మాకు రాజకీయం అంటే ఒక బాధ్యత. నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం బాధ్యతగా వివరించాలి. నేను ఏది మాట్లాడినా ఆయన లేక అబద్ధం మాట్లాడలేను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను. ఆయన మాట్లాడితే గత 3 మీటింగ్లో మీరు అందరు ఉన్నారు, మీరు కూడా చూసిరు. ఇవన్నీ డెవలప్మెంట్ జాగాలు పోతున్నాయో దానికి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్ళకు ఒక కమిటీ ఆల్రెడీ అపాయింట్ చేశారు. ఆ కమిటీ వచ్చేసి వాళ్ళకి ఏ రేట్ ఫిక్స్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒప్పందం ప్రకారం వారికి ఈ రోడ్లు ఎవరెవరికైతే నష్టం అవుతుందో వారికి అందరికీ లాభమయ్యే విధంగా, వారికి అందరికీ న్యాయం జరిగే విధంగా నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారికి కావాల్సిన విధంగా ఇప్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను గెలిపించారు కాబట్టి నా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి జరగాల్సింది మంచి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అన్ని వేరే విషయాలకు వస్తే కొన్ని వర్క్స్ కొన్ని దగ్గరనే జరుగుతున్నాయి, కొన్ని వర్క్స్ అన్ని చోట్ల జరగటం లేదు అని అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కాల్ఫార్ చేయొచ్చు. ఇది అవుతాయి. ఇదే కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వమని అడగడంలో అలా మతలబ్ ఏదో నాకు అర్థం అవుతలేదు. వాళ్ళు పదే నేను అడిగితే వీళ్ళకే ఇవ్వాలా, వీళ్ళు ఎక్స్టెండ్ చేయాలా, ఇది చాలా అత్యవసరం అంటుంది. అంత అత్యవసరం ఏముందో అర్థం కాదు. ఈ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో మతలబ్ కాంట్రాక్టు మళ్ళీ కూడా పిలుచుకుంటే అతనే వస్తాడు, ఎవరు వస్తుంది, ఈ పనులు చేసుకుందాం. ఏదైతే పనులు పెండింగ్ ఉందో ఆ పనులు పెండింగ్కి కాంట్రాక్ట్ కాల్ఫార్ చేస్తే, టెండర్ కాల్ఫార్ చేసి ఎవరైనా వస్తారు వాళ్ళు చేస్తారు. ఏదైతే చేయాలనుకో అది ఆగదు. ఈ రోడ్లు అన్నీ మన కాన్స్టిట్యున్సీ రోడ్లే, అందరికి అవసరమని చేస్తాం. కానీ ఈ కాంట్రాక్టర్ గురించి, ఈ కాంట్రాక్ట్ సమయాన్ని గురించి నేను మాట్లాడాను. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki